రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. విష్ణుప్రియ వర్సెస్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. ఒక సైడ్ అఫీషియల్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ డిస్కషన్, ఇంకో సైడ్ ఫ్రీడమ్ ఆఫ్ క్రిటిసిజం, రోస్టింగ్ కల్చర్ అండ్ ఆడియన్స్ సపోర్ట్. కొంతమంది విష్ణుప్రియ సైడ్ నిల్చున్నారు అండ్ ఇంకొంతమంది ఇన్కాగ్నిటోని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ కాంట్రవర్సీ సర్ఫేస్ లెవెల్ లో చూస్తే ఇది జస్ట్ రోస్ట్ వీడియో వర్సెస్ కంప్లైంట్ లాగా కనిపిస్తుంది. కానీ కొంచెం డీప్ గా వెళ్తే క్రియేటర్ ఎకానమీ, సబ్స్క్రిప్షన్ కల్చర్, ఆన్లైన్ క్రిటిసిజం బౌండరీస్, లీగల్ రైట్స్ ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి. Hey guys, welcome to TFIT where we talk about everything happening in Telugu film industry. సోషల్ మీడియా ఇప్పుడు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాదు, అది కంప్లీట్ బిజినెస్ ఈకోసిస్టమ్ అయిపోయింది. ఎర్లియర్ క్రియేటర్స్ అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్స్ మీద డిపెండ్ అయ్యేవారు, కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్స్ డైరెక్ట్ ఇన్కమ్ మెథడ్స్ క్రియేట్ చేస్తున్నాయి. మెంబర్షిప్స్, సబ్స్క్రిప్షన్స్, ఎక్స్క్లూజివ్ కంటెంట్ సిస్టమ్స్. ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే మోడల్ వచ్చింది. ఒక క్రియేటర్ సర్టెన్ ఫాలోవర్స్ ఆర్ ఎంగేజ్మెంట్ రీచ్ అయ్యాక సబ్స్క్రిప్షన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అప్పుడు ఆడియన్స్ మంత్లీ పేమెంట్ చేసి ఎక్స్క్లూజివ్ కంటెంట్ యాక్సెస్ పొందుతారు, లైక్ స్పెషల్ పోస్ట్, ప్రైవేట్ స్టోరీస్, రీల్స్, లైవ్ ఇంటరాక్షన్స్ ఎక్సెట్రా. బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది సింపుల్ గా క్రియేటర్ ఆడియన్స్ రిలేషన్షిప్ ని మానిటైజేషన్ చేయడం. కానీ ఇక్కడే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే వర్డ్ కి లిమిట్స్ క్లియర్ గా డిఫైన్ చేయకపోవడం. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ అంటే బిహైండ్ ద సీన్స్, పర్సనల్ లైఫ్, స్పెషల్ ఇంటరాక్షన్ లేదా మెచ్యూర్ కంటెంట్. ఆ లైన్ ప్రతి క్రియేటర్ డిఫరెంట్ గా డ్రా చేసుకున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ మధ్యలో ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఫోకస్ విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ కంటెంట్ మీద ఉండే. వీడియోలో సోనాలి సింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ నేచర్ గురించి క్రిటిసైజ్ చేశారు. రోస్ట్ స్టైల్ ప్రెజెంటేషన్, సర్కాజం, కామెంటరీ యూజ్ చేశారు. వీడియోకి హ్యూజ్ రీచ్ వచ్చింది. మోర్ దెన్ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. ఇక్కడ కాంట్రవర్సీ యాక్చువల్ గా వ్యూస్ వల్ల కాదు, వ్యూస్ ఇంపాక్ట్ వల్ల. ఒక వీడియో లాక్స్ ఆఫ్ పీపుల్ చూసినప్పుడు ఆడియన్స్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. విష్ణుప్రియ సైడ్ నుంచి అలిగేషన్స్ ఏంటి అంటే తనని బాడీ షేమ్ చేశారు అని, కాంటెంట్ ని రాంగ్ వేలో పోర్ట్రే చేస్తున్నారు అని, డిఫమేటరీగా ప్రెజెంట్ చేసి మెంటల్ హెరాస్మెంట్ క్రియేట్ చేస్తున్నారని, దాని తర్వాత లీగల్ కంప్లైంట్స్ ఫైల్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అలా రాంగ్ గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్ మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి, వాళ్ళున్న బాధల్లో ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్. తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచొని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎవరు పడితే ఎవరైనా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకుంది. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ గా చెప్తున్నాను. చాలా మంది సోషల్ మీడియాలో సింపుల్ గా డిసైడ్ చేస్తున్నారు విష్ణుప్రియ కరెక్ట్ లేదా ఇన్కాగ్నిటో కరెక్ట్ అని. కానీ రియాలిటీ అంత సింపుల్ గా ఉండదు. క్వశ్చన్ హూ ఈజ్ రైట్ కాదు, క్వశ్చన్ క్రిటిసిజం ఎక్కడి వరకు వ్యాలిడ్, పర్సనల్ అటాక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇండియన్ లా లో క్రిటిసిజం కంప్లీట్లీ రాంగ్ కాదు. పబ్లిక్ ఫిగర్స్ ని డిస్కస్ చేయొచ్చు, పబ్లిక్ కంటెంట్ మీద ఒపీనియన్ ఇవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు. కానీ క్రిటిసిజం, పర్సనల్ ఇన్సల్ట్స్, బాడీ కామెంట్స్, క్యారెక్టర్ అటాక్స్ డైరెక్షన్ కి వెళ్తే లీగల్ ఇష్యూస్ క్రియేట్ అవ్వచ్చు. అక్కడే డిఫర్మేషన్ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. కానీ అపోజిట్ సైడ్ ఆర్గ్యుమెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ రియాక్షన్ అన్అవాయిడబుల్. స్పెషల్లీ సబ్స్క్రిప్షన్ మనీ ఇన్వాల్వ్ అయ్యే సిస్టమ్ కాబట్టి పబ్లిక్ డిస్కషన్స్ నేచురల్లీ వస్తుంది. సో టూ సైడ్స్ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ గా అన్రీజనబుల్ అని చెప్పలేము. కంప్లీట్ ఇష్యూని అర్థం చేసుకుంటే నాకు పర్సనల్లీ ఒక పాయింట్ రిపిటేటివ్ గా స్ట్రైక్ అయింది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ గురించి ఒక ప్లే లైక్ ఇన్కాగ్నిటో మాత్రమే మాట్లాడలేదు. న్యూస్ పేజెస్ మాట్లాడాయి, యూట్యూబ్ ఛానల్స్
మాట్లాడాయి, సోషల్ మీడియా డిస్కషన్స్ జరిగాయి, కానీ యాక్షన్ స్పెషల్లీ ఇన్కాగ్నిటో మీదే పడింది. ఎందుకంటే ఇక్కడే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, వీడియో రీచ్ ఎక్కువ కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ అయిందా, లేదా సెకండ్, విష్ణుప్రియ పర్స్పెక్టివ్ లో ఇష్యూ క్రిటిసిజం కాదు, క్రిటిసిజం ప్రెజెంట్ చేసిన వేయా. ఇంకా విష్ణుప్రియ సైడ్ నుంచి వచ్చిన పాయింట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన ఆర్గ్యుమెంట్ సింపుల్ గా ఏంటి అంటే, సబ్స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ క్రియేట్ చేసి రెవెన్యూ ఎర్న్ చేస్తున్న క్రియేటర్స్ నన్ను టార్గెట్ చేయడం ఎందుకు అని. సేమ్ ఈకో సిస్టమ్ లో ఉన్న పర్సన్ నన్ను క్వశ్చన్ చేస్తే ఆ క్రిటిసిజం కి ఏమైనా అర్థం ఉందా అనే పాయింట్ రేస్ చేసింది. ఇప్పుడు నాకు పర్సనలీ ఈ కంప్లైంట్ డిస్కషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆడియన్స్ బిహేవియర్ అనిపించింది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చాలా సార్లు క్రియేటర్ ని బ్లేమ్ చేస్తాం, కానీ ఒక సింపుల్ క్వశ్చన్, డిమాండ్ లేకుండా సప్లై ఎలా ఉంటుంది? ఒక క్రియేటర్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ వాలంటరీగా పే చేస్తున్నారు, వాళ్ళకి చాయిస్ ఉంది, సబ్స్క్రైబ్ చేయొచ్చు లేదా ఇగ్నోర్ చేయొచ్చు. మార్కెట్ ఈకో సిస్టమ్ లో సింపుల్ రూల్స్ ఏంటి అంటే, పీపుల్ పే ఫర్ వాట్ దే వాంట్. ఆడియన్స్ సపోర్ట్ ఉంటే క్రియేటర్స్ కంటిన్యూ చేస్తారు. తర్వాత అదే కంటెంట్ గురించి అవుట్ రీచ్ క్రియేట్ చేయడం కొంచెం కాంట్రడిక్టరీగా అనిపించవచ్చు. క్రియేటర్ ని డిఫెండ్ చేయడం కాదు, కానీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా వన్ సైడ్ మీద పెట్టి డిస్కషన్ క్లోజ్ చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కన్స్యూమర్స్ బిహేవియర్ కూడా ఈకో సిస్టమ్ ని షేప్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ ఇష్యూ విష్ణుప్రియ వర్సెస్ సోనాలితో ఎండ్ అవ్వడం లేదు. రీసెంట్ టైమ్ లో చూస్తే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ఇన్ఫ్లుయెన్సర్ కాంట్రవర్సీస్, రోస్ట్ ఛానల్స్, పర్సనల్ కంటెంట్, ఆల్మోస్ట్ అన్ని లీగల్ డిస్కషన్స్ వరకు వెళ్తున్నాయి. రీజన్ ఏంటి అంటే, సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యింది, కానీ బౌండరీస్ ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఫ్రీడమ్ కాన్సిక్వెన్సెస్ లేకుండా ఉండదు. క్రిటిసిజం ఉంది, కానీ క్రిటిసిజం పర్సనల్ డిస్ట్రక్షన్ గా మారకూడదు. రోస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, కానీ హెరాస్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాకూడదు. నేను ఈ ఇష్యూలో ఎవరిని సపోర్ట్ చేయడం లేదు. విష్ణుప్రియ పర్స్పెక్టివ్ లో చూస్తే తన రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యింది అని ఫీల్ అయ్యి లీగల్ రూట్ చూస్ చేసుకోవడం తన రైట్. ఇన్కాగ్నిటో పర్స్పెక్టివ్ లో చూస్తే పబ్లిక్ కాంటెంట్ మీద క్రిటిసిజం చేయడం తన కైండ్ ఆఫ్ కాంటెంట్. కానీ నాకు అనిపించిన బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటి అంటే, సోషల్ మీడియాలో మనం కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ రియాలిటీలో కాంటెంట్ మనల్ని కూడా క్రియేట్ చేస్తుంది. క్రియేటర్స్ ఆడియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆడియన్స్ క్రియేటర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్లాట్ఫామ్స్ రూల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ మధ్యలో కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయి. విష్ణుప్రియ పెట్టిన కేస్ ఎలా టర్న్ అవుతుందో కోర్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ డిసైడ్ చేస్తాయి. సో ఇది విష్ణుప్రియ వర్సెస్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో కాంట్రవర్సీ వెనుక ఉన్న కంప్లీట్ పిక్చర్. మీకేమనిపిస్తుంది? క్రిటిసిజం కి లిమిట్స్ ఉండాలా? పబ్లిక్ ఫిగర్ ఎక్కువ టాలరేట్ చేయాలా? లేదా ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ మీద కూడా డిస్కషన్ ఉండాలా? కామెంట్స్ లో మెచ్యూర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ TFIT, where we don't just follow trends, we understand what's behind them. If you like the video, please like, share, subscribe to my channel, and I'll see you with the next one. Bye.